ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి గారి గవర్నమెంట్లో. అదే మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇవన్నీ కూడా మనం చేసి రంజాన్లో ఏదైతే మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని, ఖురాన్ స్ఫూర్తిని తీసుకుని 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ముస్లింల కోసం దుకాన్ మఖాన్ కానీ, దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. 165 కోట్ల రూపాయలు పెళ్లిళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ముస్లింల కోసం విదేశ విద్యోన్నతి కింద 527 మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ కావాలో పంపించి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు అయింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ₹1 ఆర్థిక సహాయం వచ్చిందా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక దగ్గర ఒక మసీదు కట్టారా? ఏది కట్టిన సందర్భాలు కూడా లేవు. రిపేర్లు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు.